హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. లిస్ట్స్. అసలు లిస్ట్ అంటే ఏంటి? పైథాన్లో దాన్ని ఎలా యూజ్ చేస్తాం? దేనికి యూజ్ అవుద్ది? చూద్దాం ఈరోజు మనం. ఫస్ట్ లిస్ట్స్ అంటే ఏంటంటే పైథాన్‌లో మీరు కాలేజ్‌కి వెళ్తున్నారు లేదా స్కూల్‌కి వెళ్తున్నారు. మీ బ్యాగ్‌లో చాలా బుక్స్ ఉండొచ్చు. ఎలా అయినా అరేంజ్ చేసి ఉండొచ్చు. కానీ మీరు మళ్ళా సర్దుకుంటారు కదా, సబ్జెక్ట్ వైస్ గానీ, ఒక ఆర్డర్‌లో అరేంజ్ చేసుకుంటారు ఐటెమ్స్‌ని. కొత్త బుక్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా అక్కర్లేని బుక్స్ తీసేయొచ్చు, లేదా రీప్లేస్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం పైథాన్‌లో ఐటెమ్స్‌ని యాడ్ చేసుకుంటాం, రిమూవ్ చేసుకుంటాం, అప్డేట్ చేసుకుంటాం. లేదా మీ షాపింగ్ కార్ట్ కూడా ఒక ఎగ్జాంపులే. అసలు లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ అనేది ఒక ఆర్డర్డ్. మనం పైథాన్‌లో లిస్ట్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు అది ఆర్డర్డ్‌లో ఉంటది. మ్యూచువల్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అంటే ఏంటి? మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అంటే ఏంటి? మీరు ఏ డేటా టైప్ అన్నా మీరు తీసుకోవచ్చు. స్ట్రింగ్ గానీ, ఇంట్ గానీ, ఫ్లోట్ గానీ, బూలియన్ వాల్యూస్ గానీ ఏదన్నా మీరు తీసుకోవచ్చు ఒక లిస్ట్‌లో. అది ఆర్డర్డ్ కలెక్షన్‌లో ఉంటాయి. ఇప్పుడు కింద నేనిక్కడ మై లిస్ట్ అని చూపిస్తున్నా గదా! ఇక్కడ మీకు 42 అని ఇంటీజర్, హెలో అనేది స్ట్రింగ్, కానీ 3.4 అనేది ఫ్లోట్, ట్రూ అనేది బూలియన్. ఏ వాల్యూస్ అయినా సరే ఒక లిస్ట్‌లో మనం పెట్టుకోవచ్చు. ఒక లిస్ట్ అనేది క్యారెక్టరిస్టిక్స్ ఏంటో చూద్దాం. లిస్ట్‌కి ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆర్డర్డ్. 1 బై 1 ఉంటదనమాట. ఆర్డర్డ్‌గా ఉంటది. పొజిషన్‌లో ఉంటాయి. మళ్ళా మ్యూటబుల్. మనం మోడిఫై చేసుకోవచ్చు. అంటే ఏంటి? యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. హెటెరోజీనియస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్‌ని అలో చేసుద్ది. డైనమిక్ సైజింగ్ మన లెంత్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? మన న్యూ ఐటెమ్స్‌ని యాడ్ చేసుకోవచ్చు గూడా. క్రియేట్ ఎలా చేస్తాం? మనకి అసైన్‌మెంట్ ఆపరేటర్స్ గుర్తుంది గదా! మనం ఆపరేటర్స్ అనే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. నేను మీకది లాస్ట్‌లో ట్యాగ్ చేస్తా వీడియోని. మై లిస్ట్ అని చెప్పి ఇక్కడ ఒక సింటాక్స్ ఉంటదనమాట. లిస్ట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి మన స్క్వేర్ బ్రాకెట్స్‌లో కావాల్సిన లిస్ట్‌ని మనం డిఫైన్ చేస్తాం. కామా ద్వారా సెపరేట్ చేస్తాం. చూసారా కదా! ఇక్కడ మీకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను. లిస్ట్‌ని ఎలా డిక్లేర్ చేస్తారు? లేదా మీరు మిక్స్‌డ్‌గా గూడా ఒక లిస్ట్‌ని మీరు డిక్లేర్ చేసుకోవచ్చు లిస్ట్‌ని. ఇండెక్సింగ్ అంటే ఒక్కొక్క వాల్యూని ఎలా మీరు రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎలాగైతే స్ట్రింగ్స్‌లో ఇండెక్సింగ్, స్లైసింగ్ ఉంటదో, మనకి పైథాన్‌లో గూడా లిస్ట్‌లో ఇండెక్సింగ్, స్లైసింగ్ ఉంటది. స్ట్రింగ్స్ లాగే. కాకపోతే మనం ఇండెక్సింగ్ వాడతాం. ఫస్ట్ ఇండెక్సింగ్ అంటే ఏంటి? లిస్ట్‌లో మీకు కావాల్సిన ఐటెమ్‌ని రిట్రీవ్ చేసుకోవడం కోసం ఇండెక్సింగ్ వాడతాం. ఎలా అయితే మనం స్లైసింగ్‌లో వాడామో. అంటే మనకి లిస్ట్‌లో స్లైసింగ్ గానీ, ఇండెక్సింగ్ గానీ స్ట్రింగ్స్‌కి ఎలా చేస్తాం, లిస్ట్‌కి కూడా అలాగే చేస్తాం. నెక్స్ట్ అప్డేటింగ్ లిస్ట్స్. మనకి కావాల్సినట్టు వాల్యూస్‌ని అప్డేట్ గూడా చేసుకోవచ్చు లిస్ట్‌లో. అంటే రీప్లేస్ గాని అలాగా. యాడ్ ఎలా చేసుకోవాలి, రిమూవ్ ఎలా చేసుకోవాలి. మనం అపెండ్ అని, ఇన్సర్ట్ అని. అపెండ్ అంటే ఏంటి? లాస్ట్‌లో మనం ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తాం అన్నమాట. ఇన్సర్ట్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ పొజిషన్ దగ్గర యాడ్ చేయాలనుకుంటే. అపెండ్ అంటే మనం లాస్ట్‌లో యాడ్ చేసుకుంటాం కదా! లైక్ ఇప్పుడు మీరు షాపింగ్‌కెళ్లారు. మీరు షాపింగ్‌కెళ్తే మీకు కావాల్సిన ఐటెమ్ మళ్ళీ లాస్ట్‌లో యాడ్ చేసుకుంటారు. అదే మీరు స్కూల్‌కి గానీ, కాలేజెస్‌కి గానీ వెళ్తుంటే సబ్జెక్ట్స్‌ని మీరు ఆర్డర్‌లో పెట్టుకుంటారు. ఆర్డర్‌లో పెట్టుకుంటున్నప్పుడు మీకు నచ్చిన చోట మీకు బుక్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్ తర్వాత మీరు మ్యాథ్స్ పెట్టుకుంటారు. ఫిజిక్స్‌కి ఫిజిక్స్ పెట్టుకుంటారు నెక్స్ట్. లేదా మీరు మ్యాథ్స్ బుక్ రిప్లేస్ చేసి వేరే సబ్జెక్ట్ ఏదన్నా మీరు పెట్టుకోవాలనుకుంటే అదే పొజిషన్‌లో పెట్టుకుంటారు. అంటే ఏంటి? ఇన్సర్ట్ అనేది మనకి ఒక పొజిషన్‌లో పెట్టడానికి యూజ్ అవుద్ది. రిమూవ్. రిమూవ్ అంటే ఏంటంటే మనకి అక్కర్లేని ఎలిమెంట్‌ని రిమూవ్ చేసేయొచ్చు మనం. మనకి ఇండెక్స్ వాల్యూ ఎక్కడుంది? లేదా మీరు రిమూవ్ చేసేయొచ్చు. లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇవ్వచ్చు. అంటే ఏ ఎలిమెంట్‌ని రిమూవ్ చేయాలి అని. పాప్. పాప్‌కి, రిమూవ్‌కి తేడా ఏంటి? పాప్‌లో ఏంటంటే ఇండెక్స్ వాల్యూని మనం తీసుకుంటాం. రిమూవ్‌లో ఏంటంటే మీకు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే రిమూవ్‌లో మనం వాల్యూ బట్టి రిమూవ్ చేస్తాం. పాప్‌లో ఇండెక్స్ బట్టి రిమూవ్ చేస్తాం. అలాగే అపెండ్ అంటే లాస్ట్‌లో యాడ్ చేస్తాం. ఇన్సర్ట్ అంటే పర్టిక్యులర్ ఇండెక్స్‌లో యాడ్ చేస్తాం. ఇది మెయిన్ డిఫరెన్స్. రిమూవ్ ఎందుకు యూజ్ అవుద్దని అడిగితే మన వాల్యూ బట్టి రిమూవ్ చేస్తాం. పాప్ ఎందుకు యూజ్
వద్దని అడిగితే ఇండెక్స్ బట్టి రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా మనకి మెథడ్స్ ఏమున్నాయి? నెక్స్ట్ మనకి ఈ లిస్ట్‌లో ముందు సార్ట్ అంటే ఏంటి? మనం ఇచ్చిన లిస్ట్‌ని అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ మెయిన్‌గా సార్ట్ యూజ్ చేస్తే మనకి స్మాల్ టు బిగ్ అరేంజ్ అవుతాయి. లేదా మనం ఎలిమెంట్స్ రివర్స్ ఆర్డర్‌లో పెట్టుకోవాలంటే రివర్స్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి మనం కౌంట్ కోసం కౌంట్ యూజ్ చేస్తాం. తర్వాత ఇండెక్స్ ఏ ఇండెక్స్ స్పెసిఫిక్ ఇండెక్స్ రిటర్న్ చేసుకోవడం కోసం ఇండెక్స్ అని యూజ్ చేస్తాం. కాపీ అంటే ఏంటంటే, ఒక లిస్ట్‌ని మళ్ళా మనం కాపీ చేసుకోవడం కోసం. అంటే ఒరిజినల్ లిస్ట్‌ని మనం ఇంకొక దాంట్లో కాపీ కోసం కాపీ యూజ్ చేస్తాం. క్లియర్ ఏంటి? ఆ లిస్ట్ మొత్తాన్ని క్లియర్ చేయడానికి. మీరు ఒకసారి షాపింగ్‌కెళ్ళొచ్చిన తర్వాత మనం ఆ లిస్ట్ ఎలా అయితే ఇంక అక్కర్లేదనుకుంటామో, అలాగే క్లియర్ చేసేస్తాం మనకు అక్కర్లేని ఎలిమెంట్స్ అన్నిటిని. లేదా మొత్తం రిమూవ్ అయిపోద్ది క్లియర్ యూజ్ చేసినప్పుడు. ఎక్స్టెండ్ అంటే మనం 2 ఎలిమెంట్స్ లేదా మనం 2 ఆర్ మోర్ ఎలిమెంట్స్ యాడ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం ఎక్స్టెండ్ చేసుకోవడానికి. నెక్స్ట్ లెంత్ అంటే ఏంటి? అసలు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనం ఇచ్చిన లిస్ట్‌లో. వాటి వర్కింగ్ ఏంటి? అంటే ఏంటి ఇప్పుడు మీకు కౌంట్ అంటే ఏంటంటే ఎన్ని నంబర్ ఆఫ్ స్పెసిఫిక్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు మీకు ఇంటీజర్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయి? లేదా మీకు స్ట్రింగ్ ఎలిమెంట్స్ ఎన్నున్నాయి? వాటి వరకు స్పెసిఫిక్‌గా మనకి ఇదే కావాలి అనుకున్నప్పుడు మనం కౌంట్ యూజ్ చేస్తాం. లైక్ ఇప్పుడు మీరు ఒక లిస్ట్ తీసుకున్నారు. అందులో 1, 2, 3, 4 మళ్ళా 2 రిపీట్ చేసి 5, 6 అలా ఇస్తారు. ఆ లిస్ట్‌లో మీకేదైనా ఎన్ని సార్లు రిపీట్ అయిందో తెలుసుకోవాలి అనుకుంటే కౌంట్ యూజ్ చేస్తాం. లేదు లెంత్ అంటే ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకిస్తది. కౌంట్ అనేది కూడా మనకి నంబర్ రిటర్న్ చేస్తది. కానీ స్పెసిఫిక్ ఎలిమెంటే రిటర్న్ చేస్తది మనకి. నెక్స్ట్ అసలు ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి లిస్ట్‌లో? మనం 2 లిస్ట్‌ని కాన్కాటనేషన్ అని చెప్పి యాడ్ చేయొచ్చు. కాన్కాటనేషన్ అంటే ఏంటంటే పైథాన్‌లో 2 లిస్ట్‌ని గాని యాడ్ చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ మెంబర్‌షిప్. మెంబర్‌షిప్ ఆపరేటర్ కూడా ఇందులో మనం యూజ్ చేస్తాం. అంటే ఏంటి? మనకి కావాల్సిన ఎలిమెంట్ ఇందులో ఉందా? లేదా? అని తెలుసుకోవడం కోసం. నెక్స్ట్ లూప్స్ కూడా రాస్తాం. ఎందుకంటే ఆ లిస్ట్ అంతా ప్రింట్ అవ్వడం కోసం. రిపీట్ చేయాలనుకుంటే స్టార్ ఎలిమెంట్ వాడతాం. నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటి? మనం ఒక మ్యాట్రిక్స్ లాగా ఫార్మ్ చేసుకోవాలి లిస్ట్‌ని అనుకున్నప్పుడు, మనం 2, 3 లిస్ట్‌ని నెస్టెడ్ లాగా రాసుకుంటాం. అంటే వన్ బై వన్. మీకది నేను ఒకసారి ల్యాబ్‌లో చూపిస్తా. లైక్ ఇప్పుడు మనకి గేమ్ బోర్డ్స్‌లో గాని, స్ప్రెడ్‌షీట్స్ గాని, మ్యాట్రిసెస్ గాని, మనకి 2డీలో లిస్ట్‌ని ఎలా రాసుకుంటామో చూపిస్తా టాబులర్ ఫార్మ్‌లో. నెక్స్ట్ లిస్ట్ కంపారిజన్స్. అసలు లిస్ట్‌లో కంపారిజన్ ఎలా యూజ్ అవుద్ది? ఫస్ట్ స్క్వేర్ అంటే ఏంటి? మనకి స్క్వేర్ చేయడం అంటే ఏంటి? 1ని 1-6 మనం నంబర్స్ స్క్వేర్ చేయడం. అంటే ఈవెన్ నంబర్స్ తీయడం, అప్పర్ కేస్ తీయడం, ఫిల్టర్ చేయడం. ఇవన్నీ మనకి లిస్ట్ కంపారిజన్స్. అంటే ఏంటి? బేసిక్ సింటాక్సెస్ యూజ్ చేసి మనం కనిపెట్టడం మనకి కావాల్సినవి. అప్పర్ కేస్‌లో కన్వర్ట్ చేయడం కానీ, ఇవన్నీ కంపారిజన్స్ అనమాట. సింగిల్ లైన్ కోడ్స్ అనమాట. నెక్స్ట్ మినీ ప్రాజెక్ట్ ఏంటి? మనం ఈ మాడ్యూల్‌లో మినీ ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇన్‌పుట్ అండ్ స్టోరేజ్. ఈటిలో మనకి మార్క్స్ స్టోర్ ఎలా చేయాలి? అంటే ఏంటి? యూజర్ మనకి వాళ్ళ మార్క్స్ ఇస్తే దాన్ని లిస్ట్‌లో ఎలా పెట్టుకోవాలి? స్టూడెంట్స్‌ని నేమ్స్ ఇస్తే అది ఎలా యాడ్ చేయాలి? టాప్ పెర్ఫార్మర్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? యావరేజెస్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలి? రిపోర్ట్స్‌ని ఎలా జనరేట్ చేయాలి? ఇదంతా ఒక మినీ ప్రాజెక్ట్ కింద మనం లాస్ట్‌లో చేస్తాం అన్నమాట ల్యాబ్‌లో ఇవాళ. ఫస్ట్ ఒకసారి మనం మొత్తం బ్రీఫ్‌గా సమ్మరీ ఇస్తున్నా. అసలు లిస్ట్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ ఐటెమ్స్ లేదా మనకి ఎలిమెంట్స్. లిస్ట్‌లో మనకి ఆపరేషన్స్ ఉంటాయి. అండ్ వాటిలో మనం యాడ్ చేసుకోవచ్చు. అపెండ్ యూజ్ చేస్తే మనకి లాస్ట్‌లో ఎలిమెంట్ యాడ్ అవుద్ది. ఇన్సర్ట్ యూజ్ చేస్తే స్పెసిఫిక్ పొజిషన్‌లో యాడ్ అవుద్ది. లేదు మీరు రిమూవ్ చేయాలి స్పెసిఫిక్ ఎలిమెంట్ అనుకుంటే, మీరు రిమూవ్ యూజ్ చేసినప్పుడు ఇండెక్స్ ఇవ్వకూడదు. డైరెక్ట్ వాల్యూ ఇవ్వాలి. అదే మనం పాప్ యూజ్ చేస్తే ఇండెక్స్ ఇవ్వాలి. అందులో వాడే ఆపరేషన్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. కౌంట్ అని, యాడ్ అని లేదా మనకి లెంత్ అని. ఒకసారి నేను మీకు చూపిస్తాను. చూసారు కదా! కౌంట్ అని, రివర్స్ అని, క్లియర్ అని, సార్ట్ అని మొత్తం మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఏంటి ఇవన్నీ మెథడ్స్ అన్నమాట లిస్ట్‌లో. స్ట్రింగ్స్‌కి ఎలాగైతే మెథడ్స్ ఉంటాయో లిస్ట్‌లో కూడా అలాగే మెథడ్స్ ఉంటాయి.
నెక్స్ట్ మనం ఒక మినీ ప్రాజెక్ట్ ల్యాబ్‌లో బిల్డ్ చేద్దాం. ఎలాగంటే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, లిస్ట్‌లో వాళ్ళ మార్క్స్ యాడ్ చేయడం, యావరేజెస్ ఎలా కాలిక్యులేట్ చేయాలి, కావాల్సిన స్టూడెంట్ యొక్క మార్క్స్ ఎలా రిట్రీవ్ చేసుకోవాలి. ఒక చిన్న డేటాబేస్ లాగా క్రియేట్ చేద్దాం లిస్ట్ యూజ్ చేసి మినీ ప్రాజెక్ట్. లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని ఆపరేషన్స్ ఎలా పెర్ఫార్మ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను 2 పార్ట్స్ కింద చేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. ఈ వీడియోలో నేనేం చేస్తా అంటే లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ మనం ఎలాగా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఆపరేషన్స్ ఎలా పెర్ఫార్మ్ చేయాలి. ఇంకా మనం వాటిని ఎలాగా యాడ్ చేసుకోవాలి. ఒక మినీ ప్రాజెక్ట్ లాగా పార్ట్ 2లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మనం క్రియేట్ చేద్దాం అన్నమాట లిస్ట్‌ని. నేను ఒక టెక్స్ట్ యాడ్ చేసుకుంటున్నా. క్రియేటింగ్ ఏ లిస్ట్ అని చెప్పి ఒక టెక్స్ట్ యాడ్ చేశా. ఇప్పుడు నేను కోడ్ రాస్తున్నా. అసలు లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి? ఫస్ట్ మనం లిస్ట్‌కి ఒక నేమ్ ఇవ్వాలి గదా! ఇప్పుడు సపోజ్ నేను ఫ్రూట్స్ కొనటానికి నేను ఫ్రూట్ మార్కెట్‌కెళ్ళా. మార్కెట్‌కెళ్ళే ముందు నేను ఒక లిస్ట్ యేసుకుంటున్నా. నాకేమేం కావాలి అని. లైక్ యాపిల్ అని, తర్వాత యాపిల్‌తో పాటు మనకి ఇంకా బనానా ఉంటది. ఇంకా చెర్రీస్ గూడా ఉంటాయి మనకి. అంటే ఏంటి నేను ఈ లిస్ట్ ఒకటి క్రియేట్ చేశా. ఇక్కడ ఫ్రూట్స్ అనేదేంటంటే లిస్ట్ నేమ్. ఈక్వల్ టు అనేదంటే అసైన్‌మెంట్ ఆపరేటర్. అసైన్‌మెంట్ ఆపరేటర్ దేనికి యూజ్ అవుద్దంటే వేరియబుల్స్‌కి వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడానికి. ఇక్కడ లిస్ట్‌ని మనం స్క్వేర్ బ్రాకెట్స్‌తో ఓపెన్ చేసి దాని లోపల వాల్యూస్ రాసుకుంటాం. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. మనకి గ్రీన్ కలర్‌లో టిక్ మార్క్ వస్తే గనక ఇది మనకి రన్ అవుతున్నట్టు. అంటే ఏంటి ఇనిషియలైజ్ అయినట్టు ఫ్రూట్స్ అనేది. ఇది రన్ అయ్యేలోపు మనం పైన కనెక్ట్ చేసుకోవాలి ముందే. రన్ అయింది. చూసారు కదా! ఇప్పుడు మనకి ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ వచ్చిందంటే మనకి రన్ అయినట్టు. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చా. దీన్ని రన్ చేస్తే నాకు ఫ్రూట్స్ ప్రింట్ అయినాయి. అంటే ఏంటి? నేను ఏమేం ప్రింట్ చేయాలనుకున్నానో నాకు అవన్నీ ప్రింట్ అయినాయి. తర్వాత నేను ఇంకొక లిస్ట్ జనరేట్ చేస్తన్నా. అంటే ఏంటి? ఐటెమ్స్ అని చెప్పి నేను ఒక లిస్ట్ జనరేట్ చేసి స్క్వేర్ బ్రేసెస్ లోపల మనం స్ట్రింగ్ అయితే ఏంటి డబుల్ కొటేట్స్‌లో ఇస్తాం. లైక్ నేనిప్పుడు పెన్స్ కొనుక్కోవాలనుకున్నా. కాబట్టి పెన్స్ నేను డబుల్ కొటేట్స్‌లో ఇచ్చా. ఎందుకంటే అది స్ట్రింగ్ కాబట్టి. నాకు 2 పెన్స్ కావాలి. ఒక్కొక్కటి నాకు 4.5 కాస్ట్ కావాలి. అంటే ఏంటి 2 అనేది ఇంట్. 4.5 అనేది ఫ్లోట్ అనమాట. ఒకవేళ ఉన్నాయి అంటే ట్రూ వాల్యూ అని చెప్పి ఇచ్చా. దీన్ని రన్ చేస్తున్నా. తర్వాత ఒకసారి మనం ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ ఐటెమ్స్ అని చెప్పిచ్చి రన్ చేశా. చూసారు కదా! మనకి బూలియన్ వాల్యూ ప్రింట్ అయింది. ఫ్లోట్, స్ట్రింగ్ ఇంకా మనకి ఇంట్ కూడా ప్రింట్ అయింది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ కూడా మనకి ప్రింట్ అవుతాయి. మనం నెక్స్ట్ వీడియోలో ఒక స్టూడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ని డిజైన్ చేద్దాం పార్ట్ 2లో. ఇక్కడి దాకా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పార్ట్ 2 కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. Like and subscribe to our channel. Don't forget to set the bell icon.